వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 30% వృద్ధి సాధించడే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. అది ఆ వార్తల అంశం ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న 5 ఏళ్లలో 30% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక రంగంలో 15.86% వృద్ధి రేటు ఉందని, తొలి దశలో 20%కి తీసుకెళ్లి క్రమేపీ ఈ 5 ఏళ్లలో 30% చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయ, హార్టికల్చర్, పశువర్ధకం, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై వర్క్షాప్ నిర్వహించి స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను తీసుకుని అందుకు అనుగుణంగా ఆయా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగులో ఉన్నాయని, వాటి ద్వారా దాదాపు 1,52,000 కోట్ల స్థూల విలువ ఆధారిత ఆదాయం వస్తుందన్నారు. అయితే ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో వ్యవసాయ పంటలు 52 లక్షల ఎకరాల సాగు చేయడం జరుగుతుందని, దాని ద్వారా కేవలం 57,000 కోట్ల జీబీఏ రాష్ట్రానికి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యానవన పంటలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసే విధంగా పైలట్ ప్రాజెక్టు అమలు చేయడం జరుగుతున్నదని, దశల వారీగా అన్ని జిల్లాల్లో ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఉద్యానవన పంటల సాగులో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు. ఉద్యానవన పంటల సాగులో ఇప్పటివరకు దాదాపు 40 కోట్ల మేర ఎన్ఆర్జీఎస్ నిధులను వినియోగించుకోవడం జరుగుతోంది. దాన్ని 200 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. గత 5 ఏళ్లలో డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశాడు. ఉద్యానవన పంటలకి సహాయం చేసింది ఏమీ లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ పథకాన్ని అమలు చేస్తూ రైతులకు అండగా నిలవడంతో పాటు రాయలసీమని హార్టికల్చర్ హబ్బు చేసుకుని అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్బుగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేసుకున్నారు. రాష్ట్రంలో రైతులకు చేయూత అందించేందుకు వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికి కేంద్రం ప్రకటించిన వ్యవసాయ బడ్జెట్ నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 3 వ్యవసాయ పంటలు సాగు చేసేలా నీరు అందజేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. అందుకు అనుగుణంగా జూన్లోనే నారుమళ్లు వేసేలా నీరు అందజేస్తామని, అక్టోబర్ నుంచి 80 రోజుల పాటు 2వ పంట సాగు చేసేలా, తదుపరి 3వ పంటగా మొక్కజొన్న, నువ్వులు తదితర పంటలు పండించేలా నీటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ అంశాలపై పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై అన్ని ముఖ్యమైన పంటలకు కనీస మద్దతును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై సాయిల్ పరీక్షలు 100% జరిగేలా చర్యలు తీసుకుంటామని, పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలను దాదాపు 50 నుండి 70% వరకు రాయితీపై అందించే చర్యలు తీసుకుంటామన్నారు. పశుగ్రాసం పెంచడంలో డ్వాక్రాలను ప్రోత్సహించడంతో పాటు పాలు పితికే మిషన్లను వారికి అందజేసి డ్వాక్రా మహిళల ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో ఆక్వా సాగు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు లైసెన్సింగ్ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు 62 ఏళ్లు పెంచాలని నిర్ణయించామన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రస్తుతం 25,000 స్టైఫండ్ ఇస్తుండగా, వెటనరీ డాక్టర్లకు, వ్యవసాయ కోర్సులు చదివే విద్యార్థులకు కేవలం 7,000 మాత్రమే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని, ఆ స్టైఫండ్ను 10,500లకు, పీజీలకు 12,000కు పెంచామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ బి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాలు నిలదొక్కోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలు జీవీఎస్, జీఎస్డీపీ కంట్రిబ్యూషన్ పెద్ద ఎత్తున పెంచేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందన్నారు. అందుకు 3 గ్రోత్ ఇంజన్లుగా హార్టికల్చర్, ఆక్వాకల్చర్ మరియు లైవ్ స్టాక్ పరిగణలోకి తీసుకుని ఆయా రంగాల సమగ్రాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించనున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు తీసుకురావడం, ఐటీని ప్రోత్సహించడం, ఐటీ పరిశ్రమలు రావడం కొంత సమయం పట్టినా మనకు అందుబాటులో ఉన్నది వ్యవసాయ రంగం. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఆ వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుందనే ఉద్దేశంతో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రకటించిన మద్దతు ధర కంటే రూపాయి తగ్గినా ఉపేక్షించవద్దని, ఆ ప్రకటించిన మద్దతు ధర కంటే రైతుల దగ్గర ఎవరైనా తక్కువ కొనే ప్రయత్నం చేస్తే ఊరుకోవద్దని, ఆ మద్దతు ధర అవసరమైతే నిర్ణయించే మద్దతు ధరకు మేరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆ గ్యాప్ను పూర్తి రైతుకు ఇవ్వాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పలువురు రైతులకు అండగా
ఉంటుందనలో ఎలాంటి సందేహం లేదు. రైతు రాజ్యం అంటే ఇది. జగన్ రెడ్డి చెప్పుకున్నట్టు అనేక స్కీములు పెట్టాడు రైతుల పేరు మీద. ఏ ఒక్క స్కీము సరిగ్గా అమలు చేయాల. ధాన్యం సేకరణలో కూడా 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు బకాయిలు. ఆ బకాయిలు ఇచ్చేటప్పుడు కూడా కమిషన్లు దండుకున్నారు వాళ్ళు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొన్న 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే రైతు పోర్ అని చెప్పి పెద్ద పోస్టర్లు వేసుకుని అడవాడు చేసి రైతు పోర్ని పోస్టర్లు ఇంట్లో దాచిపెట్టుకుని జంప్ అయిపోయాడు ఆయన.